వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రజెంట్ టాలీవుడ్లో భయంకరమైన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి భయ్య. ఒక్కొక్కటి రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, నాని గారు, ఇక రామ్ చరణ్ గారు, పెద్ది, ఇవన్నీ ఎలాంటి అప్డేట్స్ అంటే తెలుగు సినిమా అభిమానులు మాత్రం పండగ. ముఖ్యంగా మొదట రవితేజ ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన దాదాపు సంవత్సరానికి ఒక 3 సినిమాలు చొప్పున రిలీజ్ చేస్తున్నారు. కానీ ఏవి కూడా అంటే ఆయన అనుకున్న రేంజ్లో కాదు కదా. కనీసం ఒక సగటు సినీ ప్రేక్షకుడు అనుకున్న విధంగా కూడా అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేనివాడు చూసినా సరే ఏంట్రా రవితేజ గారి సినిమా ఎలా ఉందని ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికి గల ముఖ్య కారణం ఆయన నిజంగా ఆయన ఇలా సినిమాలు చేసుకుంటే అనడం వల్ల అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే ఖచ్చితంగా అది రవితేజ గారికి మైనస్ అవుతుంది. రవితేజ గారు ఇలా సినిమాలు చేయడం వల్ల ఒక కొత్త టాలెంట్ అనేది బయటకు వస్తుంది. కొత్త డైరెక్టర్లు పరిచయం అవుతున్నారు, కొత్త ప్రొడ్యూసర్లు పరిచయం అవుతున్నారు. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక పనిని అయితే కల్పిస్తున్నారు. కానీ అభిమానులకు మాత్రం చాలా పెద్ద రాడ్లు దింపేస్తున్నారు భయ్య. అంటే రవితేజ గారి ఇంటెన్షన్ కరెక్టే. ఒక కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలి, కొత్త ప్రొడ్యూసర్ తీసుకురావాలి, ఏదో చేయాలి, అవన్నీ ఓకే. కానీ అభిమానులు కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని అసలు ఈ సినిమా అంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండేదన్న. అసలు మనం ఒక బాధలన్నీ మర్చిపోయి ఆయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి నిజంగా ఒక స్టాంప్ ఉండేది. రవితేజ గారి సినిమా అంటే ఒక మినిమం గ్యారంటీ సినిమా. లాస్ట్కి ఆయన తీస్తున్న ఈ ఫ్లాపుల పరంపరలో భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే సినిమా అంత బోరింగ్ సినిమా ఏం కాదు, బాగానే ఉంది. కానీ లాస్ట్కి దాన్ని కూడా ఆ ఖాతాలో తోస్తాడు. ఇప్పుడు ఈరోజు రవితేజ గారు పుట్టినరోజు సందర్భంగా శివ నిర్వాణ్, నిన్ను కోరి, నెక్స్ట్ టక్ జగదీష్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్కి ఆయన ఒక ఛాన్స్ ఇచ్చారు భయ్య. ఆ టైటిల్ చూడగానే నాకు ఎంత పాజిటివ్ వైబ్ అనిపించిందంటే, ఇరుముడే అని చెప్పి ఒక పాపని చేతిలో పెట్టుకుని ఒక ఇరుముడిని నెత్తిమే పెట్టుకొని అయ్యప్ప స్వామి గారి ఇరుముడిని నెత్తిమే పెట్టుకుని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య. సో ఈ సినిమా అయినా సరే రవితేజ గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ విధంగా సక్సెస్ కొట్టాలి భయ్య. ఎందుకంటే రవితేజ అనే ఒక మినిమం గ్యారంటీ యాక్టర్ అయినా ఒక హీరో. అలాంటి హీరో అలాంటి ఫ్లాపులు చూస్తుంటే ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్న ఒక్క హిట్ కొట్టన్నా అంటున్నారు. ఇంకా నిజంగా అసలు రవితేజ గారికి యాంటీ ఫ్యాన్స్ ఉండేవారు కాదు. కానీ ఈ మధ్య రవితేజ గారు చేస్తున్న సినిమాల మీద ఒక రకంగా చాలామంది సినిమా రిలీజ్కి ముందే ఇది కూడా పోద్ది, ఇది అది ఏదేదో వాగేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సంవత్సరానికి రవితేజ 3 సినిమాలు ఎందుకు చేయడం, రవితేజ సినిమాలు ఆపేస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన సంవత్సరానికి 3 సినిమాలు చేస్తున్నారంటే 3 డైరెక్టర్లు పరిచయం చేస్తున్నారు. ఆయన ఎంచుకున్న కథ నిజంగా వాళ్ళు కొత్త వాళ్ళు అవడం వల్ల మరేమో తెలియదు. కానీ ఆయన కథలన్నీ కూడా చాలా కొత్తగా ఉంటున్నాయి. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి బొక్కపడిపోతుంది. అంటే ఆయన నమ్మి కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం తప్పు అవుతుందా ఏంటంటే, అలా అనుకుంటే ఒక బాబీ కానీ, ఒక గోపిచంద్ మల్లేని కానీ, ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు పైకి రాలిపోయారు. నిజంగా రవితేజ గారు టైం బాగోక ఇలా వరుస కొట్టుకొచ్చేస్తున్నారు. కానీ నాకు తెలిసి ఒక ఏగల్ సినిమా కానీ, ఒక టైగర్ నాగేశ్వరరావు గారి, ఒక డిస్కో రాజా కానీ చెప్తున్నారు కదా, ఇవి చాలా వేరియేషన్ ఉన్న సినిమాలు. కానీ సింపుల్గా అనేస్తున్నారు రొటీన్ సినిమాలు తీస్తున్నారని. రవితేజ ఎక్కడా కూడా రొటీన్ సినిమాలు తీయట్లేదు. ఇంకా రామారావు అండ్ డ్యూటీ సినిమా అయితే అదే సినిమాని వేరే ఏ మలయాళమో గిలియాలం, ఇప్పుడు రవితేజ గారు తీస్తున్న సినిమాలన్నీ కూడా ఏ తమిళోడో మలయాళమోడో ఎవడ తీస్తే బాబా డిస్కోరాజు గారి సినిమా కానీ, టైగర్ నాగేశ్వరరావు సినిమా కానీ వేరేవాడు ఎవ్వడు తీసినా సరే, వేరే లాంగ్వేజ్లో ఎక్కడ రిలీజ్ అయినా సరే, డిస్కోరాజు వాట్ ఏ థాట్, ఏంటది, ఏదో అవెంజర్స్ టైప్లో, ఒక ఐస్బర్గ్లో, క్యాప్టెన్ అమెరికా టైప్లో తీశారు, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అని మనమే రివ్యూ ఇచ్చాలి. కానీ అంతే చెప్తాను కదా, టైం బాగాలేదు అంతే. సో ఏది ఏమైనా సరే ఇరుముడు అనే ఒక పాజిటివ్ టాక్తో, ఒక పాజిటివ్ వైబ్ ఉన్న టైటిల్తో ఆయన వస్తున్నారు. అయ్యప్ప స్వామి దయ వల్ల ఖచ్చితంగా ఈ సినిమా అయినా సరే రవితేజ గారిని మళ్ళీ రవితేజ అంటే ఒక బెస్ట్, ఇంకా చెప్తున్నాను కదా ఇదివరకు ఎలా ఉండదంటే చెప్పాను కదా ఇందాక, ఒక స్టాంపు కన్ఫర్మ్ రా బాబు, ఇది ఒక ఖచ్చితంగా హిట్ సినిమాలు తీస్తారని ఒక నమ్మకం ఉండేది. మళ్ళీ ఇరుముడి సినిమాతో అదే నమ్మకాన్ని అయ్యప్ప స్వామి దయ వల్ల రవితేజ గారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ. ద విజయ్ దేవరకొండ అనే నేమ్ నుంచి ప్రజెంట్ అయిన విజయ్ దేవరకొండగా అయిపోయారు. అంటే యూత్లో నాకు తెలిసి ఇప్పటికీ కూడా విజయ్ దేవరకొండ అంటే ఆయన ఒక పెద్ద వైబ్ ఉంది. కానీ ఆయన తీస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక లార్జర్ దెన్ లైఫ్, అంటే ఒక పెద్ద మాస్ హీరో అయిపోవాలి, లేదంటే ఒక పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టేయాలి, ఆ టైప్ ఆఫ్ కథలతోనే ఆయన వెళ్ళడం వల్ల, ఇది నా ఒపీనియన్ భయ్య. మీరు తిట్టుకోండి విజయ్ దేవరకొండ మిమ్మల్ని ఎవరన్నా ఏమనుకున్నా పర్లేదు. కానీ నా ఓపెన్ అంటే చెప్తున్నాను ఓపెన్గా, అండ్ నిజంగా ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీస్తే మాత్రం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాను. అండ్ కింగ్డమ్ సినిమా కానీ, లైగర్లు, ఇంకా ఏవో ఫ్యామిలీ, రాడ్డే వంచాలా, ఐరనే వంచాలా, ఏవో తీస్తారు. కానీ
చెప్తున్నాయి కదా, మరి ఆయనకి ఎలాంటి కథలు వస్తున్నాయి, మరి ఆయన అలాంటి కథలే ఓకే చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ క్యూట్గా ఒక లవ్ స్టోరీ కానీ పడి ఉంటే మాత్రం. ఖుషి సినిమా తీశారు, ఆ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటి, సమంత గారు. సమంత గారు కాకుండా ఏ కొత్త హీరోయిన్ పెట్టినా సరే అదొక వేరే లెవెల్ సినిమా. సమంత గారు విజయ్ దేవరకొండ గారు ఆ కాంబినేషన్ తెర మీద ఎంత హార్డ్గా అనిపించిందంటే, ఆ ఖుషి పాపం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పెద్ద బొక్క పడిపోయింది ఆ టైటిల్ వల్ల. అసలు అది పెద్ద కల్ట్ క్లాసిక్ సినిమా కళ్యాణ్ గారికి, అలాంటి సినిమా టైటిల్ చెడదొబ్బారు. ఇక విజయ్ దేవరకొండ గారు నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న ఏదైతే సినిమా ఉందో, మొన్న అదేంటది జనార్దన్, రౌడీ జనార్దన్, అది నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న VD14, ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక 300 ఏళ్ల క్రితం కథ, అది ఏదో చెప్తున్నారు. అంటే అంత పెద్ద కథలు అక్కర్లేదేమో మన, అంటే ఇంకా బోల్డ్ డేస్ ఉందన్న ఆయనకి, బోల్డ్ ఇంకా ఎక్కడ ఆయన ఇంకొక 3-4 దశాబ్దాలు ఆలొచ్చు. అలాంటి వ్యక్తి ఇంత పెద్ద కథలు ఓన్ చేసుకొని, అంటే మనకి ఒక చెప్తున్నా కదా ఆయన ఆ వాయిస్. ఇప్పుడు ఇది యాక్చువల్లీ రాయలసీమ బ్యాక్డ్రాప్లో కదా అంటున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో అంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, ఇప్పుడు కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా సరే, ఒక విక్రమ్ గారు కానీ ఎలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా సరే ఆ క్యారెక్టర్లో వాళ్ళు పరకాయ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు ఏ క్యారెక్టర్ చేసినా సరే మనకు అర్జున్ రెడ్డి వాయిస్ వినిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఈవెన్ కింగ్డమ్ సినిమా కూడా లిటరలీ చెప్పాలంటే ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎక్కడో ఏదో సంథింగ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ వచ్చేది. ఇంకా సెకండ్ హాఫ్ అంటే అస్సం వెళ్ళిపోయింది అనుకోండి, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. సో ఇలాంటప్పుడు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, విజయ్ దేవరకొండ గారికి అన్న ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలన్నా. ఇంకా మామూలుగా దుమ్ము దొలపదు. అసలు గీతా గోవిందంతోనే 100 కోట్ల షేర్ పెట్టిన నువ్వు, అంటే ఒకప్పుడు విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ కానీ ఒక జస్ట్ రిలీజ్ వరకు ఒక అప్డేట్ అంటే సోషల్ మీడియా గడగడలా వణికిపోయేది, అంటే ఒక వేవ్ లాగా తగలబడిపోయేది. కానీ విజయ్ దేవరకొండ గారు అప్డేట్ వచ్చిందనే విషయం కూడా చాలామంది తెలియదు. సో కాకపోతే ఇప్పుడు ఈ VD14 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మామూలు డైరెక్టర్ కాదు, ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఒక ట్యాక్సీ వాలా కానీ, ఒక శ్యామ్ సింగరాయ్ కానీ, అంటే ఆ డైరెక్టర్ ఆయనకి తీసుకున్న కథలు కానీ అవన్నీ కూడా డిఫరెంట్, అంటే మామూలు డిఫరెంట్ కాదు. నాకైతే ఆ డైరెక్టర్ మీద అయితే ఒక నమ్మకం ఉంది. కాకపోతే విజయ్ దేవరకొండ గారి విశ్వరూపం చూపిస్తారు, ఏవో పెద్ద పెద్ద డైలాగులు వేసేస్తున్నారు ఆయన. సో అలాంటివన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ గారు బ్యాక్ అవ్వాలన్న. ఎందుకంటే మంచి స్టార్డమ్ ఉన్న హీరో, మంచి పాపులారిటీ ఉన్న హీరో, అన్ని విధాలుగా ప్రతి ఒక్క క్యారెక్టర్ సెట్ అవ్వగల హీరో. ఈ పాన్ ఇండియాలు పరాగల పక్కన పెట్టేసి ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రాన్న బ్లాక్ బస్టర్ ఎందుకు పడవ చూద్దాం. సో ఇక నెక్స్ట్ ఇప్పుడు పెద్ద అప్డేట్లు ఇవన్నీ పాపం రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతగానో వెయిట్ చేసిన పెద్ద సినిమా మాత్రం ప్రజెంట్ అయితే వాయిదా పడింది. ఆ వాయిదా అనేది ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఏంటి అని మాట్లాడుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డే చెప్తున్నారు. ఇప్పుడు మే 1 సినిమా అంటున్నారు, కొందరేమో ఆగస్ట్ అంటున్నారు, జూలై అంటున్నారు. జూలైలో అయితే సినిమా లేదు, ఎందుకంటే జూలైలో చిరంజీవి గారి సినిమా విశ్వంబరం ఉంది, అది జూలై 10. గ్యాంగ్ లీడర్ సినిమా ఆజ్కా గుండరాజ్ హిందీలో ఏదైతే టైం రిలీజ్ అయిందో, అట్ ద సేమ్ టైం బాహుబలి సినిమా ఏ రోజైతే రిలీజ్ అయిందో ఆ రోజే విశ్వంబర సినిమా రిలీజ్, అది ఫిక్స్ అయిపోయింది. ఇక పెద్ది అనే సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అవడం వల్ల కొంతమంది ఆల్రెడీ రామ్ చరణ్ గారి మీద నెగిటివ్ కామెంట్లు ఏవో ఆగేస్తున్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే, పెద్ది సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అంతే. అది ఎలాంటి బ్లాక్ బస్టర్ అంటే ఎవడు ఎవడి ఊహలకి అందని విధంగా రెవెన్యూ చేస్తారు ఆ సినిమా. అప్పటి వరకు ఎప్పటికే మరి ఇంకా ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ కొడుతుంది. నేను ఇప్పటికి 3-4 వీడియోలు ఇదే మాట చెప్పాను, ఇదే మాట మీద నేను స్టిక్ అయి ఉంటాను. పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ కాదు, కాదు టాప్ గ్రాసర్ మూవ్ అవుద్ది. ఆ సినిమా కథ కానీ, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫైట్లు కానీ, రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు ఈ రేంజ్లో ఉండబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే పండగ. అది మామూలుగా పండగ కాదు, గ్లోబల్ వైడ్గా చెప్తున్నా, ఇండియా వైడ్గా కాదు, తెలుగు రాష్ట్రాల వైడ్గా కాదు, గ్లోబల్ వైడ్గా రామ్ చరణ్ అనే పేరు మారు మోగిపోయేలా రాసి తీస్తున్నాడు సినిమాని బుచ్చిబాబు అనేవాడు రెండో సినిమాతోనే ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టిన డైరెక్టర్గా రికార్డులకు ఎక్కబోతున్నాడు.